అనుమతులు లేకుండా పార్టీలు నిర్వహిస్తున్న సన్ బర్న్ పై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సన్ బర్న్ పార్టీకి సంబంధించి డిజిటల్ మార్గంలో టికెట్లు అమ్ముతున్నారు. బుక్ మై షో లాంటి కొన్నిటిని నేను స్వయంగా గమనించిన వాళ్ళు ప్రభుత్వ అనుమతి పొందలేదు. అనుమతి పొందకుండా డిసెంబర్ 31 రాత్రి సన్ బర్న్ పార్టీకి సంబంధించి టికెట్లు విక్రయిస్తున్నారు. దీనిపై సైబరాబాద్ కమిషనర్ చర్యలు తీసుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బుక్ మై షో ప్లాట్ఫామ్ పై ఎంక్వైరీ చేయాలని, అనుమతి లేకుండా ఇలాంటి పార్టీలు చేసుకోవడానికి వీలేదని తేల్చి చెప్పారు. ఇలాంటి ఈవెంట్స్ ను ఆదాయ వనరుగా చూడొద్దు. ఇవి యువతను పెడద్రోవ పట్టిస్తున్నాయి. ఈ ఈవెంట్స్ ను జల్లెడ పట్టండి. హుక్కా సెంటర్స్, పబ్స్ లో జరిగే వ్యవహారాలు కానీ ఇట్లాంటి సన్ బర్న్ పార్టీలను కానీ పలు రాష్ట్రాలు నిషేధించాయి. మనం కూడా చాలా కఠినంగా వ్యవహరించాలి. ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా ఎవరిని ఉపేక్షించొద్దు, ఎవరిని వదిలిపెట్టొద్దు. ఈ విషయంలో సంపూర్ణంగా పోలీస్ అధికారులకు పవర్స్ ఇస్తున్నా అని చెప్పారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో సన్ బర్న్ పేరిట నిర్వహించ తలపెట్టిన ఈవెంట్ పై దుమారం రేగడంతో సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి స్పందించారు. ఈవెంట్ నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నారని, అయితే అనుమతి ఇవ్వలేదని ఆయన తెలిపారు. మాదాపూర్లోని హైటెక్ సిటీ సమీపంలో ఈ ఈవెంట్ ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఇది ఇతర నగరాల్లో జరిగే సన్ బర్న్ లాంటి వేడుక కాదని, అందుకే అనుమతి నిరాకరించామని మహంతి వెల్లడించారు. మరోవైపు ఈవెంట్కు సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఆన్లైన్లో టికెట్లు విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆదివారం జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఈవెంట్కు అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించడం, ఆన్లైన్లో బుకింగ్లు ఎలా ప్రారంభించారని ప్రశ్నించినట్లు తెలిసింది. ఆ వెంటనే సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకుల్ని, బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిపించుకుని గట్టిగా మందలించారు. హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుల మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన పర్యటన ఖరారైంది. ఈ నెల 29న వారు మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మంత్రులు మేడిగడ్డకు వెళ్లనున్నారు. బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ నష్టాలను వివరించనున్నారు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ల సమస్యల పరిష్కారాలపై చర్చిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టులందరూ ఈ పర్యటనకు రావాలని ఆదేశించారు. దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నవయుగ సామ్రాట్గా పేరు తెచ్చుకున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వాజ్పేయి అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని ఆకాంక్షించారని, ఆయన కల సాకారం కాబోతుందని తెలిపారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాజ్పేయి జయంతి కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. వాజ్పేయి జన్మదినాన్ని కేంద్ర ప్రభుత్వం సుశాసన్ దినోత్సవం పేరుతో నిర్వహిస్తుందని పేర్కొన్నారు. వెనుకంజ వేయకుండా నైతిక విలువలకు కట్టుబడి ఒక్క పార్లమెంటు తక్కువన్నాడన్న కారణంగా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు మనం చూస్తున్న అనేక ప్రాంతాలలో అయితే వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన, అటల్ బిహారీ ప్రవేశపెట్టినటువంటి పేద ప్రజల హౌసింగ్ స్కీమ్ ఉన్నాయో ఇప్పటి కూడా అవే ఇళ్లు మనకు ఎక్కువ శాతం కనిపిస్తాయి. ఇళ్లు నిర్మాణం చేసినటువంటి వాజ్పేయి గారు ఏదైతే ప్రధానమంత్రి సడక్ యోజన పేరు మీద ఆ కుగ్రామాలకు రోడ్ల నిర్మాణం చేసినటువంటి ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. పాకిస్తాన్తో స్నేహహస్తం అందించి భారత్ నుంచి పాకిస్తాన్ వరకు బస్సులో ప్రయాణం చేసినటువంటి ప్రధానమంత్రి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలుస్తారు. పాకిస్తాన్ తోకాడించి కార్గిల్లో భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి కార్గిల్లో భారత సైనికులను ఆత్మవిశ్వాసం కల్పించి విజయించినటువంటి, భారతదేశానికి విజయం చేకూర్చినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. రాజస్థాన్ పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచంలో భారతదేశం కూడా ఒక అణుశక్తి దేశంగా భారతదేశ గౌరవం గొప్ప మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన ఉపన్యాసం అంటే 100 కిలోమీటర్లు స్వచ్ఛందంగా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. జనవరి 30న హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ పీస్ సదస్సుకు హాజరు కావాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు. ఇందుకు కావాల్సిన అనుమతుల మంజూరు చేయాల్సిందిగా పాల్ కోరారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని పాల్ తెలిపారు. సదస్సుకు హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను సైతం ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సుకు పలు దేశాల నుంచి వేల మంది ప్రతినిధులు హాజరవనున్నట్లు వెల్లడించారు. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2 ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే ఇవాళ ఉదయం నల్లగొండ జిల్లాలో జరిగిన 2 వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి చెందిన విషయం తెలిసిందే. పండుగ పూట ఒక్కసారిగా ఆనుకొని వార్త వినడంతో బాధిత కుటుంబాల్లోనే కాకుండా ఆయా గ్రామాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా ఇటీవల తుంటి మార్పిడి సర్జరీ చేయించుకున్న కేసీఆర్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో రెస్టు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. పలువురు ప్రముఖులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అబిడ్స్ లోని మెథాడిస్ట్ చర్చిలో క్రిస్టమస్ వేడుకలకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. పలువురు చిన్నారులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు కవిత. రూపుమాపి మన కోసం పనిచేస్తాడనేటటువంటి ఒక మంచి మెసేజ్ ఇచ్చి ఒక భరోసాని ఇచ్చేటటువంటి మంచి సందర్భం. అందరి మనసుల్లో హృదయాల్లో సంతోషాన్ని నింపేటటువంటి సందర్భం. ఆ సంతోషాన్ని మనం కేవలం క్రిస్మస్ రోజే కాకుండా సంవత్సరం పొడవునా నింపుకోవాలి. ప్రతి ఒక్కరికి ఆ సంతోషాన్ని పంచాలి. అదేవిధంగా కష్టాలు ఎదురైనప్పుడు తప్పకుండా మంచి రోజులు వస్తాయనేటటువంటి విశ్వాసం ఉంచుకోవాలి. ఇదే దేవుడికి యేసు ప్రభువుకి గుడ్ ఫ్రైడే వచ్చిన తర్వాత 3 రోజుల్లో మళ్ళీ ఈస్టర్ వస్తుంది, మళ్ళీ విశ్వాసం వస్తుంది. సో డెఫినెట్గా కష్టం ఉంటే వెలుతురు ఉంటుంది, చీకటి ఉంటే వెలుతురు ఉంటుంది అన్న విశ్వాసాన్ని ప్రజలందరం కూడా నింపుకొని మంచిగా జీవితాన్ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. వెరీ 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 హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రత్యేకించి దినమున యేసు ప్రభు నరావతారిగా ఈ భూమిపైకి అవతరించినటువంటి సుదినాన ప్రపంచమంతా కూడా ప్రజలందరూ కూడా ఈ సెలబ్రేషన్స్లో పాల్పొందొచ్చు దేవుని నామాన్ని ఘనపరుస్తున్నారు. ఈ ప్రత్యేకమైన దినం కుల మతాలకు అతీతంగా దేవుని యొక్క దీవెనలు ఈ ప్రపంచానికి కుమరించబడాలని గురువులు కాదు ఆకాశంలో దూతలు ప్రకటన చేసినాయి. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. దేవునికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో వారికి భూమి మీద సమాధానం, సంతోషం, ఆరోగ్యం, ఆనందం, ఆయుష్ ఆయన ఇచ్చి బహుమానం. అన్నింటిని మించి పాప జీవితం నుండి విడిపించి పరిశుద్ధ జీవితాన్ని మరి అనుగ్రహించి పరలోక రాజ్యాన్ని ఈవిగా అనుగ్రహించడానికి ఆ పరలోకం నుండి దిగివచ్చిన ప్రభు యొక్క దీవెనలు మీకందరికీ తోడై ఉండుగాక. ఆమేన్. ప్రజలందరికీ యేసుక్రీస్తు దీవెనలు లభించాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సిద్దిపేటలోని సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. చర్చి ఫాదర్లు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు. ప్రేమ భావాన్ని, సేవ తత్పరతను, క్షమాగుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్ సోదరులు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. సిద్దిపేటలో క్రిస్టియన్ భవనం నిర్మించుకున్నామని తెలిపారు. 23 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఇదే చర్చిలో మీ మధ్యనే ప్రార్థనలు జరుపుకుంటామని పేర్కొన్నారు. ఏ సమస్యలు ఉన్నా మీకు ఓ అన్నలా, ఓ తమ్ముడిలా అండగా ఉంటానని హామీనిచ్చారు. అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు చెప్పాలని ఎంతో సంతోషంగా మీ అందరి దగ్గర రావడం జరిగింది. ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు గత 23 సంవత్సరాలుగా ప్రతి క్రిస్మస్ 25వ తేదీ ఈ చర్చిలో నేను విధిగా వచ్చి మీ అందరి మధ్య ఈ పండుగను ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ చాలా ఘనంగా ఈ క్రిస్మస్ వేడుకలు దేశాన నా ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉన్నారు. మరి ఈ క్రిస్మస్ మన యేసు ప్రభు దయతో మీ అందరి జీవితాల్లో ఇంకా కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని, మరింత సంతోషాన్ని ఇవ్వాలని
ఈ సంవత్సరం ఇంకా కొత్త వెలుతురు మీ అందరికీ ప్రసరించాలని చెప్పి ఆ భగవంతుని ఆ యేసుక్రీస్తుని ప్రార్థిస్తూ మరి ఈ క్రిస్మస్ అనేటువంటిది మన యేసు ప్రభువు ఎప్పుడైనా చాలా మంచి బోధన చేశారు. ఆయన పేదల పక్షపాతిగా పేదలను ఆదుకోవాలని, అందరినీ సమానంగా చూడాలని, మంచి మనసును కలిగి ఉండాలని ఆయన చాలా చక్కటి తన సంకీర్తనల్లో వారు చెప్పడం జరిగింది. మనం మరి వాటినన్నింటినీ కూడా పాటిస్తూ అందరిని కూడా ఆపదలో ఉన్న వారికి, తోటి వారికి చేయూతను అందిస్తూ ముందుకు సాగుతాం. మన సిద్దిపేటలో కూడా చక్కటి క్రిస్టియన్ భవనం కూడా నిర్మించుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో మరి మీరందరూ ప్లాన్ చేస్తే ఇక్కడ కూడా ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ నిర్మిద్దాం. దానికి కూడా నా వంతు సహకారం పూర్తి స్థాయిలో అందిస్తాను. ఆ ప్రభువు ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు ఇంకా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్కని మర్యాదపూర్వకంగా కలిసి వివిధ అంశాలపై చర్చించారు. టీజేఎస్ అధ్యక్షులు ప్రో కోదండారాం, ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ప్రొడ్యూసర్ పిఎల్వి విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఎం నర్సయ్య పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 28వ తేదీన షా రాష్ట్రంలో పర్యటించబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొంగర కాలన్ గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల అధ్యక్షులతో అమిత్ షా సమావేశం ఉంటుందని తెలిపారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అమిత్ షా తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు 8 మంది గెలుపొందారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు సహా కీలక నేతలంతా ఓటమి చెందారు. దీంతో లోక్సభ ఎన్నికలపై పార్టీ సీనియర్లకు షా కీలక సూచనలు చేయనున్నట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలు క్రైస్తవ సోదరులు వైభవంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు చర్చలు క్రైస్తవ భక్తులతో పండుగ వాతావరణంలో కలకలలాడాయి. నియోజకవర్గంలో పలు చర్చిలో నియోజకవర్గ పాస్టర్ల సంఘం అధ్యక్షులు ప్రశాంత్ ఆధ్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ హాజరై క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులకు కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన నూతన దుస్తులను పంపిణీ చేశారు. ప్రజలకు శాంతి, సద్భావన, ప్రేమ తత్వాన్ని నేర్పించిన క్రీస్తు బోధనలు సర్వజనులకు ఆచరణీయమని కాటా శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం, నిజంగా పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, మా సహకారం ఉండాలని. ఎప్పుడు కూడా మా సహకారం ఉంటుంది. మరి ఓటమి గెలుపు, గెలుపు ఓటమి అనేది సహజమైన మీ అందరి ఆశీస్సులు, ఆ ప్రభు ఆశీస్సుల వల్ల మరి 1,00,000 ఓట్లు చేసినారు. కొత్తతో పోయినప్పటికీ కూడా బాధపడేది ఏం లేదు. తప్పకుండా తప్పకుండా నా వంతు సహకారంగా మరి కాంగ్రెస్ పార్టీ సహకారంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా మరి క్రైస్తవ సోదరులకు అందరూ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మరి ఈరోజు నూతనంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి క్రైస్తవ సోదరులకు కూడా మరి బట్టల పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. మరి ఆ సందర్భంగానే ఈరోజు పండుగ సందర్భంగా మరి మేము కూడా ఇక్కడ రావడం, వచ్చి మరి అందరికి ఉన్నటువంటి క్రైస్తవ సోదరులకు అందరూ కూడా మేము బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేమందరం కూడా దాంతోపాటు దాదాపుగా 3,000 మందికి ఈరోజు బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి వారికి కూడా మరి ఆ ప్రభు ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని చెప్పి మనందరూ కూడా ఆయురారోగ్యంతో చల్లగా ఉండాలని అభివృద్ధి చెందాలని చెప్పి సంవత్సర కాలం మొత్తం కూడా అందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా మన ప్రభుని వేడుకుంటూ మరి అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అందరం కూడా మరి ఇక్కడ ఇచ్చేసి మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. మన మధ్యలో కూడా పండుగ సెలబ్రేషన్స్. కోర్టు ఉత్తర్వులను పక్కకు పెట్టి ఇంజాపూర్ నుండి తోరూరుకు వెళ్లే దారిలో 80 ఫీట్ల నుండి 90 ఫీట్ల రోడ్డు తీస్తామంటూ R&B అధికారులు తమను వేధింపులకు గురి చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. 25 సంవత్సరాలుగా ఈ రోడ్డుకు గురించి కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని వారు తెలిపారు. విలేజ్ మ్యాప్ నక్షా రోడ్డు ఆధారంగా రోడ్డు వేయాలని కోరారు. అదేవిధంగా రోడ్డుకి ప్లస్ ఇంకా అవసరం పడితే రైతుల వద్ద నుండి సమానంగా తీసుకోవాలని కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో కావాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. 20 years బ్యాక్ ఫామ్ అయిన రోడ్ ఇది బొక్క నారాయణ రెడ్డి ఉన్నప్పుడు చేసిన రోడ్ ఇది. దాని తర్వాతనే ఈ రోడ్డు ఫామ్ అయిన తర్వాతనే ఈ
ఈ బొక్క గోపాల్ రెడ్డి వాళ్ళ నాన్న బొక్క నారాయణ రెడ్డి ఇంతకుముందు ఉన్న సర్పంచ్ ఆ ల్యాండ్ కొన్నాడు. సో దాని తర్వాత లాస్ట్ 1 year బ్యాక్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ R&B వాళ్ళు వేసిన మెటల్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు డిస్మాంటిల్ చేసేసి కంప్లీట్ గా వాళ్ళ దాంట్లోకి తీసుకొని పొలం లాగా చేసుకున్నారు. దాని పక్కన ఉన్న ల్యాండ్ లో మళ్ళీ రోడ్ ఫార్మేషన్ చేశారు. దీనికి సంబంధించి మేము MROకి RDOకి రోడ్ ఇంతలాగా ఉంది రోడ్డు అదే అని చెప్తున్నాం మాకు కావాలి అదే అంటే ఇప్పుడు అధికారులు ఏమంటారు? ఇక్కడ వాళ్ళు మాదే అంటున్నారు. మీదటైతే మాదే ఉండి ఫస్ట్ నుంచి మాది ఉన్నదని నేను చెప్పాను. రోడ్ అట్నే ఉందని చెప్పింది. బొక్క నారాయణ రెడ్డికి 2 కొడుకులు, నీకు పెద్ద కొడుకు వాళ్ళ భార్యని మా మామయ్య మొత్తం ఇదే ఇష్యూతో చనిపోయారు. మా ఆయన కూడా ఇదే ఇష్యూతోనే చనిపోయారు. ఇప్పుడు నా పిల్లలు చిన్న పిల్లలు, నాకు ఇదే ఆధారం ఉంది. ఇప్పుడు రోడ్డు క్రితం R&B వాళ్ళు వచ్చి మండల సర్వేయర్ వచ్చి ఇక్కడ నక్ష రోడ్ తీయడం జరిగింది, ఫార్మేషన్ చేయడం కూడా జరిగింది, అక్కడ మట్టి కూడా పోయడం జరిగింది. మరి 4 రోజుల తర్వాత ఈ రోజు వచ్చి మళ్ళీ గోపాల్ రెడ్డి దాంట్లోకి వెళ్ళి ఎందుకు వేయాలో అవసరం వచ్చిందో అర్థం కావట్లేదు. మరి అక్కడ పైనుంచి ఎలాంటి ఒత్తిడి ఉందో ఏమో అర్థం కావట్లేదు. మేము కోరుకున్నది ఒకటే. యాక్చువల్ మేము చూసిన రోడ్డు ఇట్లా లేదు. మేము చిన్నప్పటి నుంచి చూసినాము, చాలాసార్లు ఇక్కడనే ఉంది. అయితే బై మిస్టేక్ వీళ్ళు ఇప్పుడు నక్ష రోడ్ అన్నారు కదా, సరే నక్ష రోడ్ ఇక్కడ నుంచి కాదు, మన బుడ్రాయి అవతల ఇంకా జెడ్పీహెచ్ స్కూల్ ఆక్రమించి అక్కడ కొంతమంది, అక్కడ నుంచి బ్లాక్ 60 feet రోడ్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళి మన కృష్ణా అవన్నీ అవతలకి వెళ్తుంది. సాబ్నర్ కనెక్టింగ్ రోడ్ ఉంది, అవన్నీ బ్లాక్ చేసేసి ఇక్కడ ఇప్పుడు నక్ష రోడ్ అని చెప్పారు. ఈ నక్ష రోడ్ ఇక్కడ కాదు ఉన్నది, ఇక్కడ ఫామ్ చేసుకుంటే ఫామ్ చేసి ఇప్పుడు మళ్ళీ డిస్ట్రాయ్ చేసి ఇక్కడ కొత్త రోడ్ డిస్ట్రాయ్ చేసి ఇక్కడ వేసారు. వాళ్ళు చేసిన దాంట్లో కూడా తప్పే. R&B వారు ఇలాంటి యాక్షన్ కూడా తీసుకోండి రోడ్ డిస్ట్రాయ్ చేసినందుకు. మాకేమో వితౌట్ నోటీస్, ప్రాపర్ నోటీస్ లేదు, ఎలాంటిది లేకుండా మొత్తం ల్యాండ్ ఎంక్రోచ్ చేశారు. ఈవెన్ ఏది కూడా చెట్లు కొట్టేశారు, అన్ని చేశారు. ఎన్నిసార్లు మేము లాస్ట్ ఇయర్ కంప్లైంట్ చేశాము, ఈవెన్ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఆ ఎమ్మెల్యే గారికి చాలా ఫైల్స్ ఇచ్చాము, అందరికి ఇచ్చాము, అధికార ప్రతినిధులు అందరికి ఇచ్చాము. అందరికి ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. బొక్క మనమ్మ పట్టదారు 9 ఎకరాల 35 గుంటలు మా పట్టలో 87 సర్వే నెంబర్. అది 87 సర్వే నెంబర్ R&B రోడ్డు రాంగ్ వేస్తున్నారు. విలేజ్ మ్యాప్ 110-111 సర్వే నెంబర్లు ఉన్నది, మీరు మా దాంట్లో వేస్తున్నారని మేము గత 25 సంవత్సరాల నుండి కొట్లాడుతున్నాం. ఈరోజు ఎప్పుడు హైకోర్టు తీర్పు మొన్న 2వ తారీఖు రోజు మనకు ఆర్డర్ కాపీ వచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పుడు పాత రోడే ఇంప్లిమెంట్ చేస్తాము, దాన్నే పాత రోడ్ ఇట్లకెళ్ళి పోతుందని ఇది అది కలిపి మొత్తం 80 feet చేస్తామని చెప్పి R&B వాళ్ళు రోజు వచ్చి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. హైదరాబాద్ లో పొగమంచు కారణంగా అధికారులు శంషాబాద్ కు రానున్న విమానాలను ఇతర ఎయిర్పోర్ట్లకు మళ్లించారు. ఇప్పటి వరకు 30 విమానాలను మళ్లించినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. దీంతో ఉదయం 10 గంటలు అయినా వాతావరణం పొగమంచుతో ఉంటుంది. పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల వాహనదారులే కాదు, విమాన రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ దృష్ట్యా శంషాబాద్ లోని పొగమంచు కారణంగా ఎయిర్పోర్టుకు రావాల్సిన 30 విమానాలను అధికారులు దారి మళ్లించారు. శంషాబాద్ లో దిగాల్సిన 3 విమానాలు గన్నవరంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. చండీగఢ్, గోవా, తిరువనంతపురం నుంచి ఈ 3 వచ్చాయి. అదేవిధంగా బెంగళూరు, హైదరాబాద్ విమానం తిరిగి బెంగళూరుకు పంపారు. మరోవైపు ముంబై, హైదరాబాద్ విమానం తిరిగి ముంబైకి పంపించారు. వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ కు రావాల్సిన విమానాలను ఇతర ఎయిర్పోర్ట్లకు మళ్లిస్తున్నారు. ఎయిర్ ఇండియా, విస్తారా, స్పైస్ జెట్, స్టార్ అలయన్స్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల అధికారులు మళ్లించారు.